దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. ఏప్రిల్ 25. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములోని కృపల జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాలు మీరు ప్రవేశపెట్టారు. మీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మొదటి రాజుల గ్రంథము 9 నుండి 11 అధ్యాయములు. 9వ అధ్యాయము. సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టుటయు తాను చేయగోరినదంతటిని చేయుటయు ముగించిన తరువాత గిబియోనులో ప్రత్యక్షమైనట్లు రెండవ మారు యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై అతనితో ఇలాగ సెలవిచ్చెను. నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి నా నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడవై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చిన అంతటి ప్రకారము చేసి నా కట్టడలను విధులను అనుసరించిన ఎడల నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలీల మీద సింహాసనాసీనుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చి ఉన్నట్లు ఇశ్రాయేలీల మీద నీ సింహాసనమును చిరకాలము వరకు స్థిరపరచుదును. అయితే మీరే గాని మీ కుమారులే గాని ఏమాత్రమైనను నన్ను వెంబడించుట మాని నేనిచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరింపక ఇతరమైన దేవతలను కొలిచి పూజించిన ఎడల నేను ఇశ్రాయేలీలకు ఇచ్చిన ఈ దేశంలో వారిని ఉండనీయక వారిని నిర్మూలము చేసి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సముఖములో నుండి కొట్టివేసేదను. ఇశ్రాయేలీలు సర్వజనములలో చెదిరిపోయి సామెతగాను హేళనగాను చేయబడుదురు. ఈ మందిర మార్గమున వచ్చువారందరూ దాన్ని చూచి ఆశ్చర్యపడి ఈసి అని యెహోవా ఈ దేశమునకు ఈ మందిరమునకును ఇలాగ ఎందుకు చేసినని అడగగా జనులు ఇట్లందరూ ఐగుప్తు దేశంలో నుండి తమ పితరులను రప్పించిన తమ దేవుడైన యెహోవాను వారు విడిచి ఇతర దేవతలను ఆధారం చేసుకుని కొలిచి పూజించుచూ వచ్చిరి గనుక యెహోవా ఈ కీడంతయు వారి మీదకి రప్పించి ఉన్నాడు. సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును ఈ రెండింటిని 20 సంవత్సరములలోగా కట్టించెను. అతడు పని ముగించిన తర్వాత తూరు రాజైన హీరాము సొలొమోను కోరినంత మట్టుకు దేవదారు మ్రాణులను సరళ వృక్షపు మ్రాణులను బంగారమును అతనికి ఇచ్చి ఉన్నందున సొలొమోను గలిలయ దేశమందున 20 పట్టణములను హీరాముకు అప్పగించెను. హీరాము సొలొమోను తనకిచ్చిన పట్టణములను చూచుటకు తూరు నుండి రాగా అవి అతని దృష్టికి అనుకూలమైనవిగా కనపడలేదు గనక నా సహోదరుడా నీవు నాకు ఇచ్చిన ఈ పట్టణములు ఏపాటివనెను. నేటి వరకు వాటికి కాబూల్ అని పేరు. హీరాము 240 మణుగుల బంగారమును రాజునకు పంపించెను. యెహోవా మందిరమును సొలొమోను నగరమును మిల్లోను యెరూషలేము యొక్క ప్రాకారమును హాసోరు మెగిద్దో గెజెరు అను పట్టణములను కట్టించుటకు సొలొమోను వెట్టివారిని పెట్టెను. ఐగుప్తు రాజైన ఫరో గెజెరు మీదకు వచ్చి దాన్ని పట్టుకుని అగ్నిచేత కాల్చి ఆ పట్టణమందున కనానీయులను హతము చేసి దానిని తన కుమార్తె అయిన సొలొమోను భార్యకు కట్నంగా ఇచ్చెను. సొలొమోను గెజెరును కట్టించెను మరియు దిగువన బేత్ హోరోనును బైతాతును అరణ్యములో ఉన్న తద్మోరును. సొలొమోను భోజన పదార్థములకు ఏర్పాటైన పట్టణములను రథములకు ఏర్పాటైన పట్టణములను రౌతులకు ఏర్పాటైన పట్టణములను సొలొమోను యెరూషలేమునందును లెబానోనునందును తాను ఏలిన దేశమంతటి అందును ఏదేది కట్టుటకు కోరెనో అదియును కట్టించెను. అయితే ఇశ్రాయేలీయులు కాని అమోరీయులు హిత్తీలు పెరిజ్జీలు హివ్వీలు ఎబూసీయులు అను వారితో శేషించిన వారు ఉండిరి. ఇశ్రాయేలీయులు వారిని నిర్మూలము చేయలేకపోగా వారి దేశమందు శేషించి ఉన్న వారి పిల్లలను సొలొమోను దాసత్వము చేయ నియమింపగా నేటి వరకు అలాగూ జరుగుచున్నది. అయితే ఇశ్రాయేలీలలో ఎవరినైనాను సొలొమోను దాసునిగా చేయలేదు. వారు రానువారుగాను తనకు సేవకులుగాను అధిపతులుగాను సైన్యాధిపతులుగాను అతని రథాధిపతులుగాను రౌతులుగాను ఉండిరి. సొలొమోను యొక్క పని మీదనున్న ప్రధానులు 550 మంది. వీరు పని వాన్ల మీద అధికారులుగా ఉండిరి. ఫరో కుమార్తె దావీదుపురం నుండి సొలొమోను తనకు కట్టించిన నగరునకు ఎక్కిరాగా అతడు మిల్లోను కట్టించెను. మరియు సొలొమోను తాను కట్టించిన బలిపీఠం మీద ఏడాదిలో 3 మార్లు దహన బలులను సమాధాన బలులను యెహోవాకు అర్పించుచు యెహోవా సముఖమందున్న పీఠం మీద ధూపద్రవ్యం వేయుచుండెను. పిమ్మట అతడు మందిరమును సమాప్తము చేసెను. మరియు రాజైన సొలొమోను ఏదోము దేశపు ఎర్ర సముద్ర తీరమందున ఏలాతు దగ్గర ఎసోన్బేరు నందు ఓడలను కట్టించెను. సొలొమోను సేవకులతో కూడా హీరాము సముద్ర ప్రయాణము చేయనెరిగిన ఓడవారైన తన దాసులను ఓడల మీద పంపెను. వారు ఓఫీరును స్థలమునకు పోయి అచ్చట నుండి 840 మణుగుల బంగారమును రాజైన సొలొమోను నద్దకు తీసుకుని వచ్చిరి. 10వ అధ్యాయం. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థము గల మాటల చేత అతన్ని శోధించుటకే వచ్చెను.
ఆమె గొప్ప పరివారంతో గంధవర్గమును, విస్తారమైన బంగారమును, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకుని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనము చేసి తనకు తోచిన దాని అంతటిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పెను. రాజునకు మరుగైనదేదీ లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటినీ భావము చెప్పెను. షేబారాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండి పీఠములను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నె అందించు వారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహనబలులను చూచి విస్మయముందినదై రాజుతో ఇట్లా నేను, నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు నా దేశమందు నేను వినిన మాట నిజమే. అయినను నేను వచ్చి కనులారా చూడకమునుపు ఆ మాటలను నమ్మకయుంటిని. ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనిచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నది. నీ జనులు భాగ్యవంతులు. నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములను వినిచుండు నీ సేవకులను భాగ్యవంతులు. నీ యందు ఆనందించు నిన్ను ఇశ్రాయేలీల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా ఇశ్రాయేలీలందు శాశ్వత ప్రాముంచెను గనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను అనెను. మరియు ఆమె రాజునకు 240 మణుగుల బంగారమును, బహు విస్తారమైన గంధవర్గమును, రత్నములను ఇచ్చెను. షేబా దేశపు రాజైన సొలొమోనుకు ఇచ్చిన గంధవర్గములంత విస్తారం మరి ఎన్నడైనను రాలేదు. మరియు ఓఫీరు దేశము నుండి బంగారం తెచ్చిన హీరాము ఓడలు ఓఫీరు నుండి చందనపు మ్రాణులను, రత్నములను బహు విస్తారముగా తెచ్చెను. ఈ చందనపు మ్రాణుల చేత రాజు యెహోవా మందిరమునకు, రాజనగనకును స్తంభములను, గాయకులకు సితారాలను, స్వరమండలములను చేయించెను. ఇప్పుడు అటువంటి చందనపు మ్రాణులు దొరకవు, ఎక్కడనూ కనపడవు. సొలొమోను తన ప్రభావమునకు తగినట్టు షేబా దేశపు రాణికి ఇచ్చినది పోగా ఆమె కోరిన ప్రకారము ఆమె ఇచ్చా పూర్తిగా ఆమెకిచ్చెను. అప్పుడు ఆమెయు ఆమె సేవకులను తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ఏటేటా సొలొమోనుకు వచ్చు బంగారము 1332 మణుగుల ఎత్తు. ఇదియుగాక గంధవర్గములు మొదలైనవి వర్తకుల యొద్ద నుండి, అరబీ రాజుల యొద్ద నుండి, దేశాధికారుల యొద్ద నుండి అతనికి చాలా వచ్చుచుండెను. రాజైన సొలొమోను సుత్తెతో కొట్టిన బంగారముతో అలుగులు గల 200 డాళ్లను చేయించెను. డాలు ఒకటింటికి 600 తులములు ఎత్తు బంగారం ఉండెను. మరియు సుత్తెతో కొట్టిన బంగారముతో అతడు 300 కేడెములను చేయించెను. కేడెం ఒకటింటికి 300 బంగారపు తులముల ఎత్తు బంగారం ఉండెను. వీటిని రాజు లెబానోను అరణ్యపు మందిరమందు ఉంచెను. మరియు రాజు దంతము చేత పెద్ద సింహాసనము చేయించి సువర్ణముతో దాన్ని పొదిగించెను. ఈ సింహాసనమునకు 6 మెట్లుండెను. సింహాసనం మీద భాగపు వెనుకతట్టు గుండ్రముగా ఉండెను. ఆసనమునకు ఇరుపార్శ్వముల యందు ఊతలుండెను. ఊతల దగ్గర 2 సింహములు నిలిచి ఉండెను. ఇరుప్రక్కల 6 మెట్లు మీద 12 సింహములు నిలిచి ఉండెను. అటువంటిది ఏ రాజ్యమందైనను చేయబడలేదు. మరియు రాజైన సొలొమోను పానపాత్రలు బంగారపువై ఉండెను. లెబానోను అరణ్య మందిరపు పాత్రలను బంగారమునువే, వెండిది ఒకటియూ లేదు. సొలొమోను దినముల్లో వెండి ఎన్నికకు రాలేదు. సముద్రమందు హీరాము ఓడలతో కూడా తర్షీషు ఓడలను రాజునకు కలిగి ఉండెను. ఈ తర్షీషు ఓడలు 3 సంవత్సరములకు ఒకమారు బంగారమును, వెండిని, దంతమును, కోతులను, నెమలి పిట్టలను తీసుకుని వచ్చుచుండెను. ఈ ప్రకారము రాజైన సొలొమోను ధనము చేతను, జ్ఞానము చేతను భూపతులందరిలో అధికుడై ఉండెను. అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞానవాక్కులను వింటకే లోకులందరూ అతన్ని చూడగోరిరి. ఏర్పాటైన ప్రతి మనిషి వెండి వస్తువులు గాని, బంగారపు వస్తువులు గాని, వస్త్రములు గాని, యుద్ధాయుధములు గాని, గంధవర్గములు గాని, గుర్రములు గాని, కంచెల గాడిదలు గాని తన వంతు చొప్పున కట్నములను ఏటేటా తీసుకుని వచ్చుచుండెను. మరియు సొలొమోను రథములను, రౌతులను సమకూర్చెను. అతడు 1400 రథములను, 12,000 రౌతులను గలవాడై ఉండెను. వీటిని అతడు రథములకై ఏర్పడిన పురములలోను యెరూషలేమునందు రాజునొద్దను ఉంచ నిర్ణయించెను. రాజు యెరూషలేములో వెండిని రాళ్లంత విస్తారముగా వాడుక చేసెను. దేవదారు మ్రాణులను షెఫేలా ప్రదేశమునున్న మేడి చెట్ల వలె విస్తరింపజేసెను. సొలొమోనుకుండు గుర్రములు ఐగుప్తులో నుండి తేబడెను. రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగా కొని తెప్పించిరి. వారు ఐగుప్తులో నుండి కొని తెచ్చిన రథం ఒకటింటికి 600 తులముల వెండియు, గుర్రం ఒకటింటికి 150 తులముల వెండియు ఇచ్చిరి. హిత్తీయుల రాజులందరి కొరకును, అరాము రాజుల కొరకును వారు ఆ ధరకే వాటిని తీసుకొనిరి. 11వ అధ్యాయము. మోయాబీలు, ఎదోమీలు, అమోనీలు, సీదోనీలు, హిత్తీలు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనక వారితో సహవాసము చేయకూడదనియు, వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడే వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను, 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను.
సొలొమోను అష్తారోతు అను సీదోనీయుల దేవతను, మిల్కోము అను అమోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయంతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను కెమేషు అను మోయాబీల హేయమైన దేవతకు, మొలేకు అను అమోనీయుల హేయమైన దేవతకును యెరూషలేము ఎదురున్న కొండ మీద బలిపీఠములను కట్టించును. తమ దేవతలకు ధూపం వేచు బలులు అర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఈలాగు చేసెను. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయం ఆయన యొద్ద నుండి తొలగిపోయాను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకు ఉండకుండా నిశ్చయంగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినములు యందు నేను అలాగు చేయక నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసివేసేదను. రాజ్యమంతయు తీసివేయను. నా దాసుడైన దావీదు నిమిత్తమును నేను కోరుకున్న యెరూషలేము నిమిత్తమును ఒక గోత్రమును నీ కుమారునికి ఇచ్చేదను. యెహోవా ఏదోమీయుడైన హదదు అను ఒకని సొలొమోనుకు విరోధిగా రేపెను. అతడు ఏదోము దేశపు రాజవంశస్థుడు. దావీదు ఏదోము దేశం మీద యుద్ధము చేయుచుండగా సైన్యాధిపతి అయిన యోవాబు చంపబడిన వారిని పాతిపెట్టుటకు వెళ్ళి ఉన్నప్పుడు ఏదోము దేశమందున మగవారిని అందరినీ హతము చేసెను. ఏదోములో ఉన్న మగవారిని అందరినీ హతము చేయు వరకు ఇశ్రాయేలీలందరితో కూడా యోవాబు 6 నెలలు అచ్చట నిలిచెను. అంతటా హదదును అతనితో కూడా అతని తండ్రి సేవకుల్లో కొందరు ఏదోమీలను ఐగుప్తు దేశంలోనికి పారిపోయారు. హదదు అప్పుడు చిన్నవాడై ఉండెను. వారు మిద్యాను దేశంలో నుండి బయలుదేరి పారాను దేశంలోకి వచ్చి పారాను దేశం నుండి కొందరిని తోడుకొని ఐగుప్తులోనికి ఐగుప్తు రాజుకు ఫరో వద్దకు రాగా ఈ రాజు అతనికి ఇల్లును భూమియు ఇచ్చి ఆహారం నిర్ణయించెను. హదదు ఫరో దృష్టికి బహు దయ పొందగా తాను పెళ్లి చేసుకున్న రాణి అయిన తహ్పెనేసు సహోదరిని అతనికి ఇచ్చి పెళ్లి చేసెను. ఈ తహ్పెనేసు యొక్క సహోదరి అతనికి గెనూబతు అను కుమారుని కనెను. ఫరో ఇంట తహ్పెనేసు వీనికి పాలు విడిపించెను గనుక గెనూబతు ఫరో కుటుంబీకులలో నివసించి ఫరో కుమారులలో ఒకడుగా ఎంచబడెను. అంతటా దావీదు తన పితరులతో కూడా నిద్ర పొందిన సంగతిని సైన్యాధిపతి అయిన యోవాబు మరణమైన సంగతిని ఐగుప్తు దేశమందు హదదు విని, నేను నా స్వదేశమునకు వెళ్ళుటకు సెలవిమ్మని ఫరోతో మనవి చేయగా, ఫరో నీవు నీ స్వదేశమునకు వెళ్ళకోరుటకు నా యుద్ధ నీకేమి తక్కువైనదని అడిగాను. అందుకు హదదు, తక్కువైనదేదీ లేదు గాని ఎలాగునైనను నన్ను వెళ్ళనిమ్మనెను. మరియు దేవుడు అతని మీదకి ఎలియాదా కుమారుడైన రిజోను అను ఇంకొక విరోధిని రేపెను. వీడు శోభారాజైన హదదేజరు అను తన యజమానుని యొద్ద నుండి పారిపోయినవాడు. దావీదు శోభావారిని హతము చేసినప్పుడు ఇతడు కొందరిని సమకూర్చి కూడిన ఒక సైన్యమునకు అధిపతియే దమస్కునకు వచ్చి అచ్చటి నివాసము చేసి దమస్కులో రాజాయను. హదదు చేసిన ఈ కీడుగాక సొలొమోను బ్రతికిన దినములన్నీ ఇతడు అరాము దేశముందు ఏలినవాడే ఇశ్రాయేలులకు విరోధి అయి ఉండి ఇశ్రాయేలు యందు అసహ్యత గలవాడే ఉండెను. మరియు సొలొమోను సేవకుడైన యరొబాము సహా రాజు మీదకి లేచెను. ఇతడు జెరేదా సంబంధమైన ఎఫ్రాయిమీడైన నెబాతు కుమారుడు. ఇతని తల్లి పేరు జెరూహా, ఆమె విధవరాలు. ఇతడు రాజు మీదకి లేచుటకు హేతువేమనగా సొలొమోను మిల్లో కట్టించి తన తండ్రి అయిన దావీదు పురమునకు కలిగిన బీటలు బాగు చేయించుచుండెను. అయితే యరొబాము అను ఇతడు మహాబలార్జుడై ఉండగా యవనుడగు ఇతని పనియందు శ్రద్ధగలవాడని సొలొమోను తెలుసుకుని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతనిని అధికారిగా నిర్ణయించెను. అంతటి యరొబాము యెరూషలేములో నుండి వెడలిపోగా షిలోనీయుడును ప్రవక్తయునగు అహీయా అతనిని మార్గమందు కనుగొనెను. అహీయా క్రొత్త వస్త్రము ధరించుకొని ఉండెను. వారిద్దరూ తప్ప పొలంలో మరి ఎవడనూ లేకపోయాను. అంతటా అహీయా తాను ధరించుకొని ఉన్న కొత్త వస్త్రమును పట్టుకుని 12 తుణుకలుగా చింపి యరొబాముతో ఇట్లనెను, ఈ 10 తుణుకలను నీవు తీసుకొనుము. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అష్తారోతు అను సీదోనీయుల దేవతకును, కెమేషు అను మోయాబీల దేవతకును, మిల్కోము అను అమోనీయుల దేవతకును మ్రొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయకయు, నా కట్టడలను నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరిచిన మార్గంలో నడవకయు ఉన్నారు గనుక సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములను నీకు ఇచ్చేదను. అయితే నీ సేవకుడైన దావీదు నిమిత్తము నేను యెరూషలేము పట్టణమును కోరుకొనున్నందున ఇశ్రాయేలీల గోత్రంలో నుండి వానికి ఒక గోత్రమును ఉండనెత్తును. రాజ్యము వాని చేతిలో నుండి బొత్తిగా తీసివేయక నేను కోరుకున్న నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టలను అనుసరించును గనుక దావీదునకు జ్ఞాపకం చేసుకుని అతని దినములన్నీ అతనిని అధికారిగా ఉండనెత్తును. అయితే అతని కుమారుని చేతిలో నుండి రాజ్యమును తీసివేసి అందులో నీకు 10 గోత్రములను ఇచ్చేదను. నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకున్న పట్టణమైన యెరూషలేములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడూ ఉండునట్లు అతని కుమారునికి ఒక గోత్రం ఇచ్చేదను. నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక అంతటి చొప్పున నీవు ఏలుబడి చేయుచు ఇశ్రాయేలు వైరు మీద రాజువే ఉందువు. నేను నీకు ఆజ్ఞాపించినదంతా నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు
నా దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గై కొనిన ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతంగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించదను. వారు చేసిన క్రియలను బట్టి నేను దావీదు సంతతి వారిని బాధపరచుదును గాని నిత్యము బాధింపను. జరిగిన దానిని విని సొలొమోను యరొబామును చంపచూడగా యరొబాము లేచి ఐగుప్తు దేశంలోకి పారిపోయి ఐగుప్తు రాజైన షీషకునొద్దకు చేరి సొలొమోను మరణమగు వరకు ఐగుప్తులోనే ఉండెను. సొలొమోను చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దాని అంతటిని గూర్చి అతని జ్ఞానమును గూర్చి సొలొమోను కార్యములను గూర్చిన గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. సొలొమోను యెరూషలేము నుండి ఇశ్రాయేలునందరినీ ఏలిన కాలము 40 సంవత్సరములు. అంతటా సొలొమోను తన పితరులతో కూడా నిద్రించి తన తండ్రైన దావీదు పురమందు సమాధి చేయబడెను. తర్వాత అతని కుమారుడైన రెహబాము అతనికి మారుగా రాజాయను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి న్యాయాధిపతినికి స్తుతులు, స్తోత్రాలు. యెహోవా రాఫా, యెహోవా నిస్సి, యెహోవా షమ్మా, యెహోవా రూహి, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభ సైన్యములకు అధిపతి నీకు వందనాలు. రోషము గల దేవా నీకు స్తోత్రాలు. ఎర్ర సముద్రమును పాయలు చేసిన దేవుడవు నాయన, ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుంచి విడిపించి అయ్యా నడిపించిన దేవుడవు నీకే వందనాలు, స్తోత్రాలు. నాయన పగలు మేఘస్తంభమే, రాత్రి అగ్ని స్తంభమే నువ్వు నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా మన్నాను కురిపించిన దేవుడవు, మారా నీళ్లను మధురముగా మార్చిన దేవుడవు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడవు నీవే తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. యేసయ్యా నీకే స్తుతి స్తోత్రం నాయన. నీ బలియాగమును బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా మా కొరకు తండ్రితో కూడా ఉండటం విడిచిపెట్టకుండా భాగ్యమైనప్పటికీ రిక్తుడిగా అయ్యా తండ్రి భూమి మీదకి వచ్చి ప్రభా తండ్రి నాయన నువ్వు రక్తాన్ని చిందించి నాయన ప్రాణము పెట్టి మా పాతాల వేదలు నువ్వు అనుభవించి 3వ దినం తిరిగి లేచిన దేవుడు నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా మా పాప పరిహారార్థ బలిని, ప్రాయశ్చిత్తార్థ బలిని అయ్యా తండ్రి నాయన అయ్యా నువ్వు ముగించావు నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. నీ ప్రేమ కొరకు వందనాలు, నీ దయ కొరకు వందనాలు ప్రభా, నీ కనికరం కొరకు వందనాలు. దినదినము మీరు చూపుతున్న ఉచితమైన వాత్సల్యమును బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నాయన ఇగో నిష్కలంకమైన అమూల్యమైన ఆ రక్తాన్ని ఉదయకాలంను ఆశ్రయిస్తున్నాం ప్రభు. మా అపరాధమును క్షమించి, మా పాపమును క్షమించి, మా తలంపులు క్షమించి, మా ఆలోచనలు క్షమించి, మా చేతలు నడతలు వినికిడి అయ్యా సమస్తమును క్షమించి ప్రభా తండ్రి నాయన. అని అమూల్యమైన రక్తం కింద అయ్యా మా పాపములన్నింటినీ కడిగి వేయండి ప్రభా నాయన. అయ్యా మా పాపం మేము ఏదేసి మీ నీతిని మాకు ఇస్తున్న దేవుడవు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా నాయన నీ రక్తాన్ని బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఉదయకాలమున మాలోనికి రండి, మమ్మల్ని బలపరచండి అయ్యా, మమ్మల్ని ఆత్మానుసారంగా నడిపించండి నాయన. అయ్యా జ్ఞానము తెలివి అయ్యా నీ అందు గుప్తములై ఉన్నాయి ప్రభా నాయన. ఆలోచన అనుగ్రహించి దేవుడవు నీవే నాయన, నీ అందు భయభక్తులు పుట్టించేవాడు నీవే తండ్రి నాయన. అయ్యా పరిశుద్ధాత్ముడ బలముగా మాలోనికి రండి, మమ్మల్ని నడిపించండి ప్రభా. అయ్యా నీకు ఇష్టలుగా మమ్మల్ని నడిపించండి నాయన. మీ హృదయానుసారులుగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం. వాక్యమై ఉన్న దేవా నీకే స్తోత్రాలు తండ్రి నాయన. నీ వాక్యం మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగు తండ్రి నాయన. వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచండి. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయండి ప్రభా. నీ ఆజ్ఞలు నీ కట్టడలు నాయన అనుసరించి ప్రభా తండ్రి నాయన నీ వాగ్దానాలు సొంతం చేసుకునే కృప అయ్యా నాకు మాకు అందరికీ మీరు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి నాయన. నా ప్రాణమ యెహోవాను సన్నతించి మేము చేసిన ఉపకారంలో దేనిని మరువద్దన్నావు ప్రభా. అయ్యా మా జీవితాలు మీరు చేసిన ప్రతి మేలును బట్టి ఉపకారంను బట్టి ఉదయకాలం మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం నాయన. అయ్యా తండ్రి నీకే స్తుతులు నాయన. మేము నాయన అయ్యా నాయన ఆయుష్ను కలిగి ఆరోగ్యం కలిగి నాయన బ్రతికి ఉన్నామంటే అది కేవలం నీ కృప ప్రభా. మరి ఒక నూతన దినం మా జీవితంలో మీరు దయచేసారంటే అది కేవలం నీ కృప తండ్రి. అయ్యా తండ్రి మీరు ఇస్తున్న సమస్తమును బట్టి మీకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటూ ప్రభా. అయ్యా తండ్రి నీ కృపాసనం మీద నీ కృప కొరకు వేడుకుంటున్నాం నాయన. అయ్యా ఉదయకాలం నీ కృప మాపై కలుగును గాక, మా కుటుంబాలపై కలుగును గాక, మా పరిస్థితులపై కలుగును గాక, మా రాకపోకలపై కలుగును గాక. అయ్యా తండ్రి నాయన మా పనులలో నాయన అయ్యా నీ కృప కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. మా బంధువులు, మా స్నేహితులు, ఇరుగు పొరుగు అందరిపై రక్షణార్థమైన నీ కృప విస్తరించును గాక. మనోనేత్రాలు తెరవబడును గాక, హృదయాలు తెరవబడును గాక, రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టబడును గాక. అయ్యా నిశ్చయముగా నీ రాజ్యము వచ్చును గాక తండ్రి. అయ్యా నీకే స్తోత్రము నాయన. అయ్యా తండ్రి నీకే స్తోత్రాలు. దైవజనురాలు మీ హస్తాలకు అప్పచెప్పుకుని, సేవకురాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుని, ఎవరు ఏ రీతిలో నీ పరిచయంలో కొనసాగుతున్నప్పటికీ అయ్యా వారందరికీ కావాల్సిన బలమును, శక్తిని, ఆరోగ్యమును మీరు దయచండి. నిలవబడిన ప్రతి చోట బలమైన అభిషేకంతో వాడుకోండి. వారి రాకపోకలని కాపుదల భద్రత ఉంచి వారి అవసరతలన్నీ నీ మహిమస్సులో తీర్చండి అయ్యా. క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి, రూపులకు మార్చుకొని పత్రికలుగా మార్చండి అయ్యా. డినామినేషన్స్ భేదం తొలగించండి నాయన. అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను దయచేయండి నాయన. బుద్ధి కలిగిన కన్యకల వలె సిద్ధపాటు కలిగిన జీవితాలు ప్రతి క్రైస్తవునికి కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వారిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేసిన అధికారుల కొరకు ప్రార్థిస్తున్న చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా జరిగించండి.
సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధం యేసు నామములో లయపరచబడును గాక. ఇంకను సువార్తకు లేపబడుదురు గాక. అయ్యా తండ్రి, పరిచర్య చేసే వాళ్ళు ఇంకనూ లేపబడుదురు గాక. ప్రార్థనా వీరులు లేపబడుదురు గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆలోచనకర్తలు లేపబడుదురు గాక. హల్లెలూయా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఇచ్చి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి అయ్యా. అయ్యా, జరుగుతున్న యుద్ధం విషయంలో మీరు కృప చూపండి నాయన, కృప చూపండి తండ్రి, నీకు వందనాలు అయ్యా. ప్రత్యేకించి మా భారతదేశంపై నీ కృప కలుగును గాక. భారతదేశ ప్రజల మనోనేత్రాలు వెలిగించబడును గాక, హృదయాలు తెరవబడును గాక. అయ్యా, మా దేశంపై నీ కృప 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 అయ్యా, నీ కృప కలుగును గాక. రక్షణార్థమైన కృపను విస్తరింపచేయండి, సన్నిధి కాంతిని ప్రకాశింపచేయండి. ప్రజల మనోనేత్రాలు తెరవండి, హృదయాలు తెరవండి. సువార్త కొరకు గృహాలు తెరవండి అయ్యా. సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధం యేసు నామములో లయపరచబడును గాక. ఏలుబడి శక్తులు లయపరచబడును గాక. సూసైడ్ స్పిరిట్స్ లయపరచబడును గాక. యాక్సిడెంట్ స్పిరిట్స్ లయపరచబడును గాక. హల్లెలూయా. రిదానామా సంద్రి హాందానారా లారి ఖాతానారా. అయ్యా, నీ కృప కలుగును గాక. అయ్యా, నీ పేరు పెట్టబడి నీ జనులు తమను తాము తగ్గించుకుని చేసిన ప్రార్థనకు యేసు నామములో జవాబు వచ్చును గాక. అయ్యా, నిశ్చయంగా మా దేశం శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా, అయ్యా సాంఘిక పరంగా అన్ని రంగాల స్వస్థత కొందును గాక. మా దేశము దీవించబడును గాక, ఆశీర్వదించబడును గాక. అయ్యా, మా దేశ ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ప్రతి సైనికుని చుట్టూ రక్త కంచి వేయండి. దేశ సరిహద్దులో సమాధానం ఉంచండి అయ్యా. అయ్యా, నీకు వందనాలు. మా దేశ ప్రధాని గారిని, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, చీఫ్ మినిస్టర్స్, గవర్నర్లు, వారి కింద పనిచేసిన ఎమ్మెల్యేలు, ఎంపీలు నాయన, వారి కింద పనిచేసిన అధికారులు, అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్నింటినీ హస్తాలకు అప్పచెప్పు నీ చిత్తానుసారంగా వారిని నడిపించమని ప్రార్థిస్తూ ప్రభా. అయ్యా, ఉదయకాలంలో కడవరి వర్షమే మీద దిగిరమని, కడవరి ఉజ్జీవాన్ని మా దేశంలో రగిలించమని వేడుకుంటూ ఈ చిన్ని ప్రార్థనమని నీ పాద సంధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడుచుండలు భూమి అందు నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. అలా అపరాధం చేసిన మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవైనది. ఆమేన్. ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు వాక్యమే విజయం, ప్రభేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.